కానీ 16 ఏండ్లు అయిన తర్వాత అప్పటికి కూడా డేట్లు సరిగ్గా రాకపోతే మాత్రం కొంచెం మనం ఆలోచించాలి. 16 సంవత్సరాలు అయ్యాక ఏమైనా హార్మోనల్ బ్యాలెన్సెస్ ఉన్నాయా? లేకపోతే ఎక్కువ బరువు ఇంక్రీజ్ అవుతున్నాయా? తర్వాత మెడ చుట్టూ నలుపు అనేది ఫార్మ్ అవుతుందా? మీసం లాగా హెయిర్ అనేది గ్రోత్ ఏమైనా వస్తుందా ఫేస్ పైన? అంటే మొహం పైన ఏమైనా హెయిర్ అనేది ఫార్మ్ అవుతుందా? తర్వాత ఈ భాగంలో అంటే ఫోర్ హెడ్ దగ్గర బట్టతలలాగా ఫార్మ్ అవుతుందా అనేది చూసుకోవాలి. సో డేట్లు సరిగ్గా రావట్లేదు 16 ఏండ్ల తర్వాత అంటే ఆడపిల్లల్లో రక్తం కరెక్ట్ గా ఉందా లేదా అనేది రక్త పరీక్ష చేసుకోవాలి. థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలి. తర్వాత ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. ఆ హార్మోన్ అనేది కూడా మనం కనుక్కోవాలి. చాలా వరకు ఏమవుతుందంటే చదువుకుంటున్నారు కదా, అందుకని హెయిర్ లాస్ ఉంటుంది. చదువుకుంటున్నారు కదా, స్ట్రెస్ పడుతున్నారు కదా, అందుకని డేట్లు కరెక్ట్ గా రావట్లేదు అని అపోహలో ఉంటారు. కానీ చదువుకుంటూ కూడా డేట్లు కరెక్ట్ గా అంటే పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా పీరియడ్స్ సంవత్సరంన్నర అయినా కానీ పీరియడ్లు రావట్లేదు ఆడపిల్లల్లో అంటే మాత్రం ఖచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఒక స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. సో నీటి బుడగలు ఉన్నప్పుడు పీరియడ్లు కరెక్ట్ గా వస్తే ప్రెగ్నెన్సీకి కూడా మనకి అవకాశం అనేది ఎక్కువనే ఉంటుంది.